హాయ్ ఫ్రెండ్స్. ఆ వ్యక్తి 3 అడుగుల దూరంలో ఆగిపోవడానికి కారణం తను కేవలం కష్టపడ్డాడు కానీ, ఒక నిపుణుడి సలహా తీసుకోలేదు. ఒక్కోసారి కష్టపడడమే కాకుండా, మనం వెళ్తున్న దారి సరైనదేనా అని ఒకసారి నిపుణుల సలహా తీసుకోవడం లేదా సరైన ప్లానింగ్ తీసుకోవడం చాలా ముఖ్యం. హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ తోడైతే ఫలితం త్వరగా లభిస్తుంది. చీకటి వెనుకే వెలుగు. రాత్రి ఎంత గాఢంగా ఉంటే సూర్యోదయం అంత దగ్గరలో ఉందని అర్థం. విజయం దక్కే ముందు వచ్చే సవాళ్లు చాలా బలంగా ఉంటాయి. అవి మనల్ని పరీక్షించడానికి వస్తాయి. ఆ సమయంలో నిలబడితేనే అసలైన విజయం. అనుభవం కూడా ఒక సంపదనే. బంగారం దొరకలేదని ఆ వ్యక్తి వదిలేశాడు. కానీ అతను తవ్విన ఆ వందల అడుగుల అనుభవం అతనికి వేరే గని వేరే గని తవ్వేటప్పుడు ఉపయోగపడింది. గుర్తుంచుకోండి, ప్రయత్నంలో విఫలమైన మీకు లభించిన అనుభవం తదుపరి ప్రయత్నంలో మిమ్మల్ని వేగంగా ముందుకు నడిపిస్తుంది. విరామం తీసుకోండి, కానీ వదిలేయకండి. మీరు బాగా అలసిపోతే కొంతసేపు విశ్రాంతి తీసుకోండి, కానీ మీ లక్ష్యం నుండి మాత్రం పక్కకు తప్పుకోవద్దు. చిన్న లక్ష్యాలు గమ్యం చాలా దూరంలో ఉన్నట్లు అనిపిస్తే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించండి. ఒక్క అడుగు పూర్తి చేస్తున్నప్పుడు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముగింపు రేఖను ఊహించుకోండి. మీరు గెలిచిన తర్వాత ఆ సంతోషం ఎలా ఉంటుందో ఒక్కసారిగా ఊహించుకోండి. ఆ ఊహే మిమ్మల్ని ముందుకు నడిపించే ఇంధనం అవుతుంది. విజయం అంటే పడిపోవడం కాదు, పడిన ప్రతిసారి తిరిగి లేవటం. మీరు ప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలో ఈ 3 అడుగుల దూరాన్ని దాటడానికి మీకు ఇంకా ఎలాంటి సాయం కావాలి అని ప్లాన్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ప్లానింగ్, మేనేజ్మెంట్ లేదా ఇంకేదైనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.